ఒత్తిడి తీసుకురావడం కాకుండా మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలాగా కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తాము. సో ఢిల్లీ నుంచి రాగానే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల సైరన్ మోగించనున్నారు. ఇదే అంశంలో ఇవాళ స్పెషల్ డిబేట్. మరి ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. ఆయనతో ముందుగా మాట్లాడదాం. వాస్తవానికి ఈ 42% రిజర్వేషన్ బిల్లు విషయంలో తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం కావచ్చు, మొన్న కేబినెట్ ఆమోదం చేసిన ఏదైతే ఆ తీర్మానాన్ని కూడా మరొకసారి అంటే 2 చట్టాలను చేసి పంపించాము. సో ఇప్పుడు ఢిల్లీ బీజేపీ వద్ద ఈ యొక్క తెలంగాణ స్థానిక సంస్థలకు సంబంధించిన అంశంలో మరి 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ సీఎం చేస్తున్న ప్రయత్నాలు మరి ఈసారి పూర్తయ్యేటట్టున్నాయి. సో ఇదే అంశంలో మరి మనతో ఈ డిబేట్లో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ రావు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. गुड इवनिंग. हमारे हमारे लोग चर्चा करेंगे क्योंकि సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తాం ఇప్పుడు ఆ తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అంశంలో ఓవరాల్గా మరి ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్గా కొనసాగుతోంది. మరి వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో నిజంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందా? సో ఈ అంశం ఇప్పుడు ఓవర్ టు ఢిల్లీ అయిపోయింది. ఏం జరగబోతుంది చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకుల నమస్కారం. వ్యక్తిగతంగా నన్ను అడిగితే బీసీలకు స్థానిక ప్రభుత్వాలకు కావాలి రిజర్వేషన్, చట్టసభలో కూడా కావాలని కోరుకోవడం నేను కోరుకుంటాను. కానీ ఒక న్యాయవాదిగా ఇలా సాధ్యాసాధ్యాలు కూడా చెప్తాను. ఎందుకంటే బీసీలకు వ్యతిరేకం కాదు, కానీ జరిగే పని చెప్పకపోతే, జరిగే పరిణామాలు చెప్పకపోతే పార్టీలు అనేది నాటకం ఆడుతున్నాయి. శ్రీనివాస్ గారు స్పష్టంగా చెప్తున్నా, బీసీల భుజాలను తుపాకులు పెట్టి ఒకరిని ఊరికి పేల్చుకుంటున్నారు. వీళ్ళంతా కూడా జరుగుతుంది. అదే 3 పార్టీలు చేస్తున్న పని, అదే, ఏం తేడా లేదు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు అందరూ శాఖాహారులే రొయ్యలు గంప మాయమైనట్టు ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసింది కదా. తీర్మానం పట్టినప్పుడు బీజేపీ దానికి ఆమోదించింది, బీఆర్ఎస్ ఆమోదించింది, ఎంఐఎంతో సహా అన్ని ఉన్న పార్టీలు 4, అక్కడ సిపిఐ 1 సీటు, 4 పార్టీలు అన్ని ఆమోదించినాయి కదా. ఈ సమస్య ఎక్కడిది? కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్షంలో 4 పార్టీలు, కాంగ్రెస్ తో 5 పార్టీలు ఆమోదించినాయి, పైకి పంపారు. దానిలో అభ్యంతరాలు అప్పుడే ఉంటే బీజేపీ ఏం చేయాలి? అప్పుడే అభ్యంతరాలు చెప్పాలి. ఏది, మేము దీనికి ఒప్పుకోము, మీ బీసీ కులగణన లేక తప్పు, దానివల్ల బీసీలకు రిజర్వేషన్లలో ముస్లిం బీసీలు, హిందూ బీసీలకు వేరు చేసిండ్రు, గతంలో లేకుండే, అది తప్పు అని ఒప్పుకొని అక్కడ మద్దతు ఇవ్వకపోతే అయిపోయింది. కానీ మద్దతు ఇచ్చారంటే ఏమన్నట్టు? ఒప్పుకున్నట్టు లెక్క. అక్కడి వెనక వీళ్ళు ఇంకో పాట పాడుతున్నారు. పోనీ బీసీ లెక్కలు సరిగ్గా ఉన్నాయా లేవా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మొన్నటి దాకా సస్పెండ్ అయిన తీర్మార్మల నుంచి మొదలుకొని చాలా మంది కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకం చెప్తున్నారు. మీ బీసీ లెక్కలు తప్పు, మేము ముందు కాపురం ఇంతమంది ఉన్నవాడిని గాంధీ భవన్ పోయిన సందర్భాలు ఉన్నాయి కదా, మిగతా ముదిరాజులు ఇంతమంది వాడు గాంధీ భవన్ పోయిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటారా, వీళ్ళంతా కూడా ఏంటంటే ఎన్నికల సందర్భంగా ఈ బీసీ కులాల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అందరూ అక్కడ తదాస్తు అంటున్నారు. అక్కడ పోయినాక అసలైన కులు అవుతున్నారు. అందుకని ఏమంటానంటే, ఈ సాకారం అవుతుందా లేదా అంటే, అది అడ్వకేట్ గా 3 అవరోధాలు ఉన్నాయి. బిల్లు అక్కడికి పంపింది. బిల్లులు 2 ఉన్నాయి. ఒకటేమో మనకు స్థానిక ప్రభుత్వాలలో బీసీ రిజర్వేషన్లు అమలు కావాలి, పంచాయతీలలో, మండలాలు, జిల్లాలు. శ్రీనివాస్ గారు, ఈ 3తో పాటు మన విద్యా సంస్థలు కూడా రిజర్వేషన్ ఉన్నారు. అది ఇంకా సాధ్యంగా అంటున్నారు. గతంలో చూసాం మనం, మండల కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మొత్తం దేశం అంతా మండలం మండే కదా. మండల కమిషన్ నివేదిక కూడా దేశవ్యాప్తంగా 48%, 47% పైగా బీసీలు ఉన్నారని తేల్చి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున మన దేశం అంతా మన మానవభూమి జరిగింది. తర్వాత ఏం చేశారు? అప్పటిదాకా ఉన్న ఏవైతే ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ 23% ఉంటే మిగతా 50% మించకుండా, అంటే మిగతా 27% రిజర్వేషన్ కలిపి 50% మించకుండా విద్యా ఉద్యోగాల్లో 27% బీసీలకు ఇప్పటికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంది. ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్ ఉన్నది, కొనసాగుతుంది 27%. స్థానిక ప్రభుత్వాల్లో మాత్రం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అప్పుడు ఏ రాజ్యాంగ సవరణ లేదు, 34% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 92లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన తర్వాత కూడా అవి కొనసాగినాయి. ఎప్పుడు ఆటంకం వచ్చింది? 2013 దాకా
బీసీలకు 34% రిజర్వేషన్ స్థానిక ప్రభుత్వాలు కూడా కొనసాగింది. కానీ ఎప్పుడు వచ్చింది ఆ నాటకం అంటే 2013లో చివరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గర కేసు పడ్డప్పుడు, నేను కూడా అందులో భాగంగా చెప్తున్నాను. కేసు పడ్డప్పుడు ఏం చేశారంటే, మీరు ఈసారికి మాత్రం పర్మిషన్ ఇస్తున్నా 60% దాటుతుంది మొత్తం రిజర్వేషన్ కలిపి, 50% దాటుంది కనుక ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తున్నాను హైకోర్టు చివరిలో అవకాశం ఇచ్చింది. కేసీఆర్ గారు రాగానే 2019 దాకా ఎన్నికలు, 2019లో అందరూ కోర్టుకు పోతే అప్పుడు ఎన్నికలు జరిపారు. 2019లో పంచాయతీ నుంచి మందికి పోతే మిగతా ఎన్నికలు జరిపారు. అప్పుడు ఏమైందంటే ఏదైతే చివరిసారిగా 2013లో తీర్పు ఇచ్చిందో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, దాన్ని పాటించి తప్పనిసరి 28% ఎస్సీ ఎస్టీలకు బీసీ రిజర్వేషన్ పోగా, ఎస్సీలకి 18%, 10% ఎస్టీలకు రిజర్వేషన్ పోగా మిగిలిన ఎంత 22% మిగిలింది. ఇవ్వక తప్ప 22% కుదించక తప్పని పరిస్థితి అన్నాడు వచ్చింది. ఇక మనకు ఎప్పుడైతే మొన్నటి 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది. మా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా విద్యా ఉద్యోగాలలో అట్లాగే పంచాయతీలకు అందుకొని అన్నిట్లో, అంటే చట్టసభలు ఇస్తామని చెప్పడానికి వీల్లేదు వాళ్ళ కనుక అది కూడా కల్పించాలని కోరుతున్నారు తప్ప స్థానిక ప్రభుత్వాలు కానీ లేకపోతే విద్యా ఉద్యోగాలు 42% ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ పేర్కొంది. అక్కడ వచ్చిన చిక్కంతా అంటే ఇన్ని చిక్కులున్నాయని తెలియక ఇచ్చినట్ట హామీలు, లేకపోతే ఎట్లా ఇచ్చారని వాళ్ళని ప్రశ్నించుకోవాలి. ఇక మొన్నటి సమస్య వస్తే, ఒకటేమో బిల్లు అక్కడ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఏదైతే ముస్లిం బీసీలు వేరే, హిందూ బీసీలు వేరే గతంలో లేకుండా, బీసీ అంటే అందరు బీసీలే. మరి ముస్లిం బీసీలు కూడా ఇంత కలిసి ఉన్నారు అంటే దూదేకుల, అది మనకు ఆజాద్ అంటే రకరకాల వృత్తులు ముస్లింలలో కూడా చాకలి మంగళ వృత్తులు చేసే ఉంటారు. వాళ్ళందరినీ గతంలో బీసీలో పరిగణించారు, కానీ వేరుగా చూపించింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పొరపాటు చేసింది ఏంటంటే ముస్లిం బీసీలు వేరు, మీ హిందూ బీసీలు వేరు అని 46+10% చూపించడం తప్పైంది అంటున్నారు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు అదే పెద్దగా అడ్డంకిగా మారుతున్నది. బీజేపీ దానికి అడ్డు చెప్తున్నది. కానీ కేంద్రంలో ఈ బిల్లు పాస్ కావాలంటే విద్యా ఉద్యోగాల్లో కానీ దీనిలో కానీ ససే మీరా మేము పెట్టము అంటున్నాం. ఒకవేళ పెట్టిన తర్వాత కూడా 60%, ఇప్పుడు అప్పుడు 70%కి వస్తుంది రిజర్వేషన్. ఇప్పుడు 50% లోపలైతే 22% ఉండేది. వాళ్ళు 20% పెంచాలి కదా. అంటే 50% రిజర్వేషన్లు స్థానిక ప్రభుత్వాలు 70కి పెంచాలి. అట్లాగే 70కి మనకు విద్యా ఉద్యోగులకు పెంచాలి. అది సాధ్యంగా అండి, అది అసాధ్యమైన వీళ్ళు ఎత్తుకున్నారు, ప్రమోట్ చేసుకున్నారు. రెండోది ఏంటంటే ఆర్డినెన్స్ విషయంలో చేసినాం అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా నాకు అర్థం కాలేదు, లైవ్ చూశాను నేను. చేయని ఆర్డినెన్స్ కు పంపారు గవర్నర్ దగ్గరికి. ఆర్డినెన్స్ అసెంబ్లీ చేయడానికి వీళ్ళు కేవలం ఏంటంటే ఇట్లా ఉంటే అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు తాత్కాలికంగా ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు, తర్వాత అసెంబ్లీ సమావేశంలో దాన్ని ఆమోదించుకుంటారు. మెజారిటీ ఉంది కాదంటలేదు. కానీ సమస్య ఏంటంటే ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటుంది. నిన్న కూడా శ్రీనివాస్ గారు, నిన్న సుదర్శన్ రెడ్డి గారు ఏజీపీని పిలిచి మరి ఆయన అడిగారు, అడ్వకేట్ జనరల్ పిలిచి, అయ్యా ఇది సాధ్యమైద్దా అన్నారు. అడ్వకేట్ జనరల్ ఏమన్నారు, సాధ్యమవుద్ది అన్నారు. ఇంకొక ప్రశ్న వేశారు గవర్నర్ గారు, ఏమనంటే మీరు కనుక హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విరుద్ధం కదా, ఇది 50% దాటొద్దు కదా. అది ఎట్లా అంటే, కాదు 2018 చట్టాన్ని అనుసరించే చేసినాం, దానికి చిన్న మార్పు చేసినామంటారు. నేను చెప్తున్నా, 2018 పంచాయతీరాజ్ చట్టంలో నేను గతంలో మాజీ సర్పంచ్ గా, మండలాధ్యక్షుడిగా, అట్లానే ఒక మన సివిల్ సొసైటీ ఫోరం నుంచి సభ్యుడిగా నేను ఈ చట్టం రూపకల్పనలో నేను ఉన్నాను. అపార్ట్మెంట్ ఉంటుంది మనకు రాయల్ నగర్ లో, దాన్ని టీఎస్ పార్ట్ చేశాను. 2018 పంచాయతీరాజ్ చట్టం నిర్మాణంలో మేమందరం కీలకంగా కొన్ని సవరణలు చేసినాం. 1 వీక్ వర్క్ షాప్ చేసినాం. అందులో మేము ఇచ్చిన సవరణలు పక్క పెట్టి కేసీఆర్ గారు పూర్తిగా మస్కూరుల కంటే అధ్వానం చేసిండు సర్పంచులు, అది వేరు. కానీ చట్టంలో ఆనాడున్న లొసుగుల వల్ల, ఆనాడున్న ఆ సీలింగ్ వల్ల తప్పనిసరి కుదించవలసి వచ్చింది బీసీ రిజర్వేషన్. అది చట్టంలో ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పుని బట్టి వచ్చింది. అంటే ఆ చట్టాన్ని చదివిన వాడుగా, ఆ చట్టం తయారీలో నేను కూడా కీలక పాత్ర వహించిన వాడిని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. అది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 243 ఆర్టికల్ ప్రకారం చేయొచ్చు. కానీ అది 50% నుంచి రిజర్వేషన్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అంటున్నాను. గతంలో మీరు తమిళనాడులో 2 సార్లు చేశారు శ్రీనివాస్ గారు. 2 సార్లు కూడా హైకోర్టు, తమిళనాడు హైకోర్టు కొట్టేసింది. దాని మీద సుప్రీంకోర్టు పోతే ఇప్పుడు కొట్టేసి ఏం చేశారంటే, పివి నరసింహరావు గారు 92-93లో ఇదే తమిళనాడు రిక్వెస్ట్ మేరకు కేంద్రంలో చట్టం చేసి ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్ చేర్చారు. అప్పటి నుంచి తమిళనాడులో అమలు అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేవన్నీ కూడా కలగలుపుతున్నారు, పెండా బెల్లం కలిపినట్టున్నాడు. ముస్లిం రిజర్వేషన్ ఎవరు వ్యతిరేకిస్తలేదు, కానీ ముస్లిం బీసీలు, హిందూ బీసీలు వేరే ఉండవు అనే దాని మీద బీజేపీ వ్యతిరేకిస్తున్నది. హిందూ ముస్లిం బీసీలు విడదీయకుండా అందరినీ బీసీ కమ్యూనిటీ కలిపి చేసిన అనుకోండి. ఉదాహరణకు ఇంకొక సమస్య కూడా వస్తుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు క్రిస్టియన్లు ఎస్సీ నుంచి క్రిస్టియన్ మతాన్ని మారగానే బీసీలు అవుతారు కదా. మరి బీసీలు క్రిస్టియన్లు కూడా ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంది అంటే క్రిస్టియన్ ఇంకో లెక్క తీస్తారా? అందుకని ఏమైందంటే, మీకు ఎవరు సలహా ఇస్తున్నారు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ మోసపోయింది. ఏంటంటే
బీసీ లెక్కలు చేయడంలో నేను మంచిదే అంటున్నాను. దాన్ని అమలు చేసే క్రమంలో లెక్కలు చేయడానికి అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికారం లేదు. కేవలం మీ ప్రణాళిక రచించుకోవడానికి, మీ సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది కానీ చట్టసభలకు కానీ, స్థానిక ప్రభుత్వాల ఎన్నికలకు కానీ, విద్యా ఉద్యోగాలకు కానీ మీ చట్టం చెందదు. మీ బీసీ లెక్క పనికిరావు. కేంద్ర ప్రభుత్వం చేసి ఉంటే జనాభా లెక్కలలో భాగంగా సార్ చేస్తా ఉంటుంది కదా, అది పనికొస్తుంది. ఓకే, 1 మినిట్ సార్, 1 మినిట్. కాంగ్రెస్ నాయకులు ఒకటే మాట చెప్పండి సార్. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే జగన్లో అయితే నేను మాట్లాడి అవుతుంది. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ నాయకులు కూడా నా వినతి ఏంటంటే సాధ్యాసాధ్యాలు చెప్తున్నాను నేను. వాళ్ళు చేసిన మంచిది కాదట్లేదు. సాధ్యాసాధ్యాలు ఏముంటది అంటే రేపొద్దున వీళ్ళు ఆర్డినెన్స్ జారీ చేస్తే కూడా అది కోట్లు కొట్టేస్తాయి. దాని కారణం చెప్పాను కదా. మూడోది చెప్తున్నాను, 42% రిజర్వేషన్ మేమే ఇస్తామంటున్నాను. అది సాకారం అవుతుంది. కానీ ఎదుటి పార్టీ పాటించాలని ఏముంది? ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ ఇస్తారు, లీగల్ అయితే 22% పనికి వస్తుంది. 22 మీరు 20 ఇస్తే ఆ సర్పంచ్ స్థానంలో, ఐపీటీ స్థానంలో, లేకుంటే ఎంపీపీ ప్రెసిడెంట్ స్థానంలో కానీ ఎక్కడైనా రిజర్వేషన్ చట్టపరంగా 22%కే పరిమితం అవుతుంది. మీరు ఇచ్చిన చోట ఒక రెడ్డినో ఇంకో అగ్రవర్ణ కమ్యూనిటీని పెడితే అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు కదా, పార్టీలు అనేది శాసించలేరు కదా. అందుకనే ఇప్పుడు తిరిగేసి ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. ఒకటే ఒక పరిష్కారం, పార్లమెంట్ లో చట్టం చేసి అది 9th షెడ్యూల్ చేరిస్తే అది లీగల్ అవుతుంది. ఆర్డినెన్స్ జారీ చేసినా కొట్టివేయబడుతుంది. మాట్లాడుతున్నాను, ఎక్స్పర్ట్ గా చెప్తున్నాను, అడ్వకేట్ చెప్తున్నాను. దీన్ని గమనించకుండా వీళ్ళు ఒకరి భుజం మీద ఒకరు తుపాకులు పెట్టుకొని బీజేపీని, మన బీఆర్ఎస్ వీళ్ళు బదనాలు చేస్తున్నారు. మీరు తప్పుడు చట్టం చేస్తున్నారు.